ఆపరేషన్ సింధూర్లో 6 జవాన్లు వీరమరణం పొందారు. వారి పేర్లను కేంద్రం తొలిసారి వెల్లడించింది. నేషనల్ వార్ మెమోరియల్ ఆధారికంగా వెబ్సైట్లో సైనికుల పేర్లు వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్లో 5 ఆర్మీ, ఎయిర్ ఫోర్సు సిబ్బంది, ఒకరు వీరమరణం పొందారు. సుబేదారు మేజర్ పవన్ కుమార్, రైఫిల్ మ్యాన్ సునీల్ కుమార్, లాన్స్ నాయక్ దినేష్ కుమార్, హవల్దారు సునీల్ కుమార్ సింగ్ వీరమరణం పొందారు. ఆపరేషన్ సింధూర్లో అగ్నివీర్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. ఎయిర్ ఫోర్సుకు చెందిన సార్జెంట్ సురేంద్ర కుమార్ ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందారు. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరుల పేర్లను కేంద్రం లిఖించనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, 2025 మే 7న ఆపరేషన్ సింధూర్ని నిర్వహించింది. అయితే ఏప్రిల్ 22న పహల్గామాలో జరిపినటువంటి దాడికి నిరసనగా కేంద్ర ప్రభుత్వము భారతదేశము పాకిస్తాన్ ఉగ్రవాదులపై, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలపై కూడా అటు భారత్ ఆపరేషన్ సింధూర్ని 2025 మే 7న తెల్లవారుజాము నుంచి కూడా నిర్వహించింది. ఇందులో భాగంగానే పహల్గామా దాడిలో మొత్తం ఇప్పటికే భారత పర్యాటకులు 25 మంది చనిపోయారు. అక్కడ ఒక కాశ్మీర్ స్థానిక వ్యక్తి మొత్తం 26 మంది ప్రాణాలు బలిగొన్నటువంటి పాకిస్తాన్ ఉగ్ర ముఖాలకు వ్యతిరేకంగా దాడికి ప్రతిదాడిగా ఆపరేషన్ సింధూర్ని 2025 మే 7న భారత ప్రభుత్వం నిర్వహించింది. ఇందులో చాలామంది 6 జవాన్లు మృతి చెందినట్టు కూడా ఈరోజు కేంద్రం అఫీషియల్గా వెల్లడించింది. వారి పేర్లని ఢిల్లీలో ఉన్నటువంటి వీర జవాన్ సంబంధించినటువంటి కార్యాలయంలో లిఖించడానికి ఇప్పటికే అటు కేంద్రం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఒకసారి ఆ 6 జవాన్లు, వీర జవాన్లు ఏదైతే వీరమరణ పొందినటువంటి ఆపరేషన్ సింధూర్లో వీరమరణ పొందినటువంటి 6 జవాన్ల పేర్లు కేంద్రం ఈరోజు అఫీషియల్గా వెల్లడించింది. అందులో సుబేదార్ మేజర్గా ఉన్నటువంటి పవన్ కుమార్తో పాటు మరోవైపు రైఫిల్ మ్యాన్గా ఉన్నటువంటి సునీల్ కుమార్, అదేవిధంగా లాన్స్ నాయక్, అదేవిధంగా దినేష్ కుమార్, అదేవిధంగా పహల్దార్ సంబంధించినటువంటి వ్యక్తి సునీల్ కుమార్ సింగ్తో పాటు మరోవైపు అగ్నివీర్గా ఉన్నటువంటి మేజర్గా ఉన్నటువంటి మురళీ నాయక్, అదేవిధంగా భారత వైమానిక దళానికి చెందినటువంటి సార్జెంట్ సురేంద్ర కుమార్, వీరందరూ కూడా 6 మృతి చెందినట్టు కూడా ప్రస్తుతం కేంద్రము అఫీషియల్ వెళ్తే ఢిల్లీలో ఉన్నటువంటి నేషనల్ వార్ మెమోరియల్లో వీరి పేర్లను శాశ్వతంగా లిఖించడానికి కేంద్రం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. అయితే పహల్గామా ఉగ్రదాడికి సంబంధించినటువంటి దాడికి నిరసనగానే ఆపరేషన్ సింధూర్ని కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. 2025 ఏప్రిల్ 22న జరిగినటువంటి పహల్గామా దాడిలో దాదాపు 26 మంది చనిపోయారు. 25 మంది భారత పర్యాటకులు, మరోవైపు కాశ్మీర్ స్థానిక వ్యక్తి, మొత్తం 26 మంది ప్రాణాలు బలిగొన్నటువంటి పాకిస్తాన్ ఉగ్రముఖాలకు నిరసనగానే భారత ప్రభుత్వము ఆపరేషన్ సింధూర్ని నిర్వహించింది. మే 7, 2025లో ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. అయితే మే 10వ తారీఖున ఇరు దేశాలు కూడా ఈ యొక్క ఒక ఒప్పందానికి రావడంతో భారత ప్రభుత్వము పాకిస్తాన్ యుద్ధం కూడా విరమించిన సంగతి మనం చూస్తాం. అప్పట్లో సంచలనంగా మారినటువంటిది ఈ విషయంలో ఇప్పుడు 6 జవాన్లు మృతి చెందినట్టు కూడా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 6 ఢిల్లీలో ఉన్నటువంటి నేషనల్ వార్ సంబంధించినటువంటి దాంట్లో అఫీషియల్గా లిఖించడానికి అటు కేంద్ర ప్రభుత్వము అన్ని విధాలుగా ఏర్పాట్లు కూడా పోస్ట్ చేసింది. ప్రస్తుతము గతంలో జరిగినటువంటి, అంటే అప్పట్లో కొంత పాకిస్తాన్ సంబంధించినటువంటి కొన్ని వెబ్సైట్లు రాసినప్పుడు కూడా భారత ప్రభుత్వం మాత్రము ఈ 6 పేర్లు మాత్రం కొంత గోప్యంగా ఉంచింది. ఇప్పుడు అఫీషియల్గా ఈ 6 వీరమరణం పొందినట్టు కూడా ఢిల్లీలో ఉన్నటువంటి వీర జవాన్ సంబంధించినటువంటి కార్యాలయం వద్ద వీరి పేర్లని 6 పేర్లను లిఖించినట్లు కూడా కేంద్రం అఫీషియల్గా వెల్లడించిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. గంగోత్రి. ఓకే, థ్యాంక్ యూ సునీల్.